హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. అంతర్దృష్టి. పాపము పుణ్యము అనే జంట పదాలను మనం తరచు వింటూ ఉంటాము. యజ్ఞ దాన తప కర్మలను పుణ్యకర్మలని భావిస్తున్నాము. అయితే ఈ కర్మలను ఆచరించే సమయంలో దేహాత్మ బుద్ధిని కలిగి ఉండటం చేత అహంకారం మనలో ఆవిర్భవిస్తున్నది. ఈ పవిత్ర కర్మలను నేను ఆచరిస్తున్నాను అనే భావము స్థిరపడిపోతున్నది. ఆయా కర్మల ఫలమును అనుభవించే నిమిత్తమై కాయమును ధరించుటయందే తన కర్తవ్యమును వ్యర్థం చేస్తున్నాడు. పుణ్యకర్మల వలన గాని పాపకర్మల వలన గాని జన్మము మాత్రము తప్పినది కాదు. ఒకటి బంగారు గొలుసు కావచ్చు, రెండవది ఇనుప గొలుసు కావచ్చు. బంధనం మాత్రం సమానమే. కనుకనే వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు బాహ్యకర్మ ఫలితములు సాక్షాత్కారమునకు గాని బ్రహ్మ ప్రాప్తికి గాని ఏమాత్రము అనుకూలించవని నిర్ణయం చేశాయి. బాహ్యకర్మలు దేహాత్మ బుద్ధికి సంబంధించినవి, అంతర్దృష్టికి అనుగుణంగా ఉండేవి కావు. ఆచరణలో అహంకారమును, అనుభూతిలో ఆసక్తిని నిర్మూలం చేసుకున్న నాడే అంతర్దృష్టి అభివృద్ధి కాగలదు. ఓం శ్రీ సాయిరాం.